నంబర్ కెంచి మన ఇంటి గోత్రం కాడికెంచి మన ఇంటి పేరు కెంచి గుర్తుపడతారు. కాబట్టి ఎప్పటికైనా మన రీజనల్ మన రాష్ట్రం గట్టి పడితేనే మనం గట్టిగున్నట్టు. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రోజుకి ఎన్నికలు అయిపోయినాయి. మనం అందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం. రాబోయే రోజుల్లో కార్పొరేటర్ ఎలక్షన్ రావచ్చు, ఎంపీ ఎలక్షన్ కూడా రావచ్చు. మనమందరం అన్న ఏ డిసైడ్ చేసినా కూడా మనం దానికి కట్టుబడి ఉండి మళ్ళీ మన క్యాండిడేట్ని బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపీగా గెలిపించుకుందాం. ఇప్పుడు మొన్నటి వరకు రాముడు 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 అని సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గెలిచాడు. అదే రాముడికి ద్రోహం చేసి ఉత్తర రాముడిని బద్నాం చేస్తుంది కాబట్టి అదే రాముడు వీడిని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటాను. ఇప్పుడు ఏ రాముడైనా అమ్మవారి భక్తుడే, మీ అందరూ తెలిసిందే. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి మనమున్నాం. అదే అమ్మవారి ఆశీస్సులతోటి తప్పకుండా మళ్ళీ మనమందరం ఒకటై RRR అంటారు, రామ్ రహీం రాబర్ట్. ఈ RRR అన్ని కులాలు మతాలు ఒకటై మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ అంటే ఇంకొక 20 సంవత్సరాలు చూడాలంటే కూడా భయపడాలి. అట్లా మనం కంచికోట చేసుకోవాలని, గ్రేటర్ హైదరాబాద్ని కంచికోట చేసుకోవాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద సభలో, ఎందుకంటే నాకు రాజకీయ జీవితం ఇచ్చిన తల్లిదండ్రులకి, పీజీఆర్ గారికి, మరి నా రాజకీయ జీవితం మళ్ళీ చెప్తున్నా, రామన్న ముందు కాదు వెనుక కూడా చెప్తాను, ఎక్కడైనా కూడా చెప్తాను, నా రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతున్న పరిస్థితిలో నాకు కూర్చోబెట్టి నేను షాక్లో ఉండే, నువ్వు రా అని చెప్పి తెలుగు క్యాలెండర్ తీసి మంచి రోజులు ఏందో కేసీఆర్ గారు చూసి మంచి రోజు ఏదో చెప్తున్నారు. కాబట్టి ఆ విశ్వాసం నాకుంది. కాబట్టి నాకు ఎక్కువ ఎదుగు ఏం లేదు, పార్టీని బలపరుస్తున్నా. నీ కుటుంబానికి నేను ఎప్పటికీ మేము ఎల్లప్పుడు ఉంటాము. మరి నాకు బీఆర్ఎస్లో వస్తున్నాను అంటే జనరల్గా వేరే ఎమ్మెల్యే అమ్మ అన్న ఉండను బిల్ల సైలెంట్ లోపల వర్క్ చేసుకోమని తర్వాత చూద్దాము అంటారు. అట్లా కాకుండా విష్ణు వస్తుందంటే నాకు చాలా మంచిదన్నా అని చెప్పడం గోపీనాథ్ అన్న గారికి, మరి దానం నాగేందర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఇమీడియట్గా తీసుకోండి అన్న మాకు మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా సోహెల్ భాయ్, నా మంచి చెడులకి అన్నింటికి సోహెల్ భాయ్ నా కష్టాల సుఖాలలో ఉండే, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాతో పాటు ఇప్పుడు స్టేజ్ బాగుందంటే స్టేజ్ మీద ఉన్న లీడర్ గొప్పతనం కాదు, దానికి ఉన్న మొల ఎంత గట్టిగా ఉందో కార్యకర్త అట్లాంటోడు. కాబట్టి నా ఎంబడి నా ఒక బలగం ఏదైతే నా కార్యకర్తలు నన్ను ఎంకరేజ్ చేశారో, మనం అందరము మరి రాబోయే రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ని బలపరచాలని కోరుతూ, ఒకటే కసి మీద ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ జెండా కనబడొద్దని కసితో ఉన్నా. ఆ కసి ఎందుకంటే మొత్తము ఒకటికి ఇల్లు ఖాళీ చేయమంటే ఒక 2 రోజుల ముందు చెప్తారు, ఒకరోజు ముందు చెప్తారు. రాత్రి నన్ను గాంధీ భవన్కి ఎల్లగొట్టింది నా కళ్ళలు ఇంకా తిరుగుతుంది. కాబట్టి ఒకటే ఒక కసి మీద అన్న, గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా కనబడకుండా చేసే బాధ్యత నేను ఒక కార్యకర్త